పింక్ బుక్లో రాసి పెడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఆయన ఏ రకంగా తన పదవిలో ఉంటారో మేము కూడా చూస్తాం. 94 నుండి 2004 వరకు కడియం శ్రేణి నిరంకుశ పాలన, అక్రమ అరెస్టులు, దొంగ కేసులు, నకిలీ ఎన్కౌంటర్లకు రారాజు కడియం శ్రేణి దళితులను మరీ ఊత కోసపెట్టింది ఆ రోజు కడియం శ్రేణి. మళ్ళీ ఇవాళ ఆ రోజులు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పప్పులు ఉడకలేదు. కానీ మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2004 నుండి 2024 మధ్యలో గణపురం ప్రశాంతంగా ఉంది. మళ్ళీ పాత రోజులను సవిచూడవలసిన పరిస్థితి అవపడుతుంది. కడియం శ్రీ తస్మా జాగ్రత్త, దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎక్కడైనా నీకు సీము నెత్తురుంటే, నీకెక్కడన్నా మానవీయ విలువలుంటే మరి ఇలాంటి చర్యలకు పాల్పడకు. ప్రజలందరూ గౌరవిస్తూ నిన్ను ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా కడియం శ్రేణి ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. మొదటిది నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, మా అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్నరు నేను అక్కడి నుంచి తప్పించుకుంటానని అనుకుంటున్నావు. కానీ తప్పకుండా నేను కోర్టుకి ఇస్తాము. హైకోర్టు ఉంది, ఇప్పటికే కలకత్తా కోర్టు కూడా తీర్పు ఇచ్చున్నది. తప్పకుండా 600 అయినా జర ఎనుకో ముందో నువ్వు రాజీనామా చేస్తే గింతంత నీకు విలువ ఉంటుంది. లేదా బహిష్కరణకు వేటైతే జీవితాంతము, ఎందుకంటే 6 సంవత్సరాలు అంటే ఇప్పటి నుండి 6 సంవత్సరాలు నువ్వు పోటీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజులు రాకుండా ఉండాలి. అయినా కూడా శత్రువు అయినా కూడా నీకు సలహా ఇస్తున్నా, ఇప్పటికైనా మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంక్రమించిన ఎమ్మెల్యేకు మరి రాజీనామా చేయి. అదేవిధంగా నువ్వు నిజంగానే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి తెలంగాణ మొత్తం తిరుగు. నీకు మరి చెప్పుల దండలు పడతాయా పూల దండలు పడతాయా తేలిపోద్ది. చివరికి ఒక్క మాట, దయచేసి ఎప్పటికీ కాంగ్రెస్ పాలనే ఉండదు, ఇట్లాంటి రాక్షస పాలనే నడవదు. కాబట్టి ప్రభుత్వాధికారులు ఎవరైనా, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా చట్టానికి లోబడి మాత్రమే పనిచేయాలి. గణపురం నియోజకవర్గంలో మరి 2004 నుండి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. చివరికి ఈయన గెలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని, కడియం శ్రేణికి వ్యతిరేకంగా జరిగే ఈ నిరసన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.